హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మిరియాలు టమాటా రసం చేస్తున్నాను. దానికి కొద్దిగా వాటర్ వేసి టమాటాలు అయితే కోసి వేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. కొద్దిగా ఉప్పు, టేస్ట్కి తగినంత చింతపండు వేసుకోవాలి. ఇది మరీ పుల్లగా ఉంటే బాగుండదు ఫ్రెండ్. కొంచెం పులుపు తక్కువ ఉంటేనే రసం టేస్ట్గా సూపర్గా ఉంటుంది. దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర కాడలు వేసి బాగా 10 నిమిషాలు నానబెట్టి చేత్తో బాగా మ్యాష్ చేసి రసం చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దీంట్లోకి రసంలోకి కాంబినేషను బీరకాయ టమాటా ముద్దకూర చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నేత బీరకాయలు ఫ్రెండ్స్, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. వైట్ రైస్ బీరకాయ ముద్దకూర రసం అయితే చేస్తున్నా ఈరోజు లంచ్లోకి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్నీ చేసే ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. చూడండి, రసం కోసం పౌడరు మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఒక చిటికెడ మెంతులు, కొద్దిగా అల్లం ముక్క, వెల్లుల్లి అయితే పొట్టు తీయకుండా అలాగే వేసుకోవాలి. ఒక వెల్లుల్లి వేసేయాలి. మరీ ఎక్కువ మెత్తగా చేయకూడదు. కొంచెం అటు ఇటు చేసుకోవాలి. బరకగా ఉండాలి. కానీ మెత్తగా ఉంటే టేస్ట్ అయితే బాగుండదు. పోపు కోసము ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఇంగువ వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. అది మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకుంటే మీ ఆప్షనల్. అది మేమైతే వేసుకుంటాము. సాంబార్లోకి రసంలోకి టేస్ట్ అయితే బాగుంటుంది. టమాటాలు అయితే బాగా నానిపోయినాయి. ఇట్లా మ్యాష్ చేసుకొని గుజ్జు పక్కన తీసేయాలి. చూడండి, దీంట్లో వచ్చిన వాటర్ అంతా పక్కన తీసుకొని మళ్ళీ బాగా మ్యాష్ చేయాలి. చూడండి, బాగా మెత్తగా వాష్ చేసేసి ఆ గుజ్జు అంతా పక్కన తీసేసి వాటర్ అయితే ఇలా తీసుకోవాలి. ఆయిల్, వెల్లుల్లి, మసాలా, కొద్దిగా పసుపు,